పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ కలిసి దేవుని స్తుతించుతూ కీర్తించుతూ నిలబడి కీర్తన పుస్తకంలో నుంచి 18వ కీర్తన పల్లవి మొదటి చరణం చివరి చరణం మాత్రమే పాడి ప్రభువును కనపరచుదాము. కూడుకొని ఉన్నాము సంఘ ప్రభు, కూడుకొని ఉన్నాము సంఘ కూడుకొని ఉన్నాము సంఘ ప్రభు, కూడుకొని ఉన్నాము అదేవిధంగా నిలబడింది. ఆరాధన పుస్తకంలో మొదటి పుట్టులో ఉన్నటువంటి మొదటి ఆరాధన క్రమాన్ని అనుసరించడం, ప్రార్థించడం. సర్వశక్తి గల దేవా, మా ఆరాధనకు కేంద్రమైనటువంటి ప్రభువా, హృదయములన్నీ నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసేవని, ఏ రహస్యంలో నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తంగా మహిమపరచినట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచును. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము. ఆమేన్. మన ప్రభు ఎన్ని చెప్పిన ధర్మశాస్త్రము ప్రవక్తల సంగ్రహ వాక్యములు విని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలును మన దేవుడు ప్రభు, ద్వితీయుడు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలని రెండవ ఆజ్ఞయు దాని వంటిది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారములై ఉన్నది. దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యము వినటకును, ప్రభువును ఆరాధించుటకును, ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన కనపరచుటకును మనం కూడి వచ్చాము. కాబట్టి మోకాలుని మౌనంగా
మళ్ళా మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతో విశ్వాసంతో ఆయనను సమీపించినట్లు దేవుని యొక్క కృపను పెడుతున్నాం. మన పాపముల మీద వాస్తవంగా పట్టుదలతో పశ్చాత్తాపడి మన పొరుగు అనేలా ప్రేమను స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గంలో ఏదో నడుచుకొని క్రొత్త నడవడి గల వారి వరకు నిశ్చయించుకొనిచున్న మనం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడాలి. సర్వశక్తి గల దేవుని యొక్క మన పాపములను కొందరు అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, నీకును మా ప్రభువా నీ విడుదల పాపం చేసిన యేసుక్రీస్తు ద్వారా ప్రయాసపడి దేవుడిలో ఎంతో ప్రేమించింది కాగా ఆయన విశ్వాసం ప్రతివాడు దేశంలో ఆయన బాబు రక్షించబడి వచ్చిన మాకు నమ్మదగినది అంగీకారం యోగ్యమైనది ఎవరైనా పాపం చేసిన ఈ మాత్రం యేసుక్రీస్తు ఆయనే మన పాపం మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపులకు మన వారందరికీ పాపములు క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మనలను కనికరించి మన పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మనం విడుదల చేసి సమస్త సద్గుణములను మనం స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనకు తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. ప్రభు మీకు తోడైయును గాక. ప్రార్థించుదాము. నేటికైనా సంఘ ప్రార్థన చేయదాము. ఇంటికి వస్తున్న తర్వాత 3వ ఆదివారం అంశం ఆరాధన, జనుల విశ్వాస ఉత్సవం. పరిశుద్ధుడా, సర్వశక్తి గల దేవ, అత్యంత ఉన్నత సింహాసనం మీద ఆసీనుడమైన వాడా, హృదయములను మనసులను వెలిగించి నిజమైన పశ్చాత్తాపం కొరకు సిద్ధపరచువాడు కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనూ మా విశ్వాసం ఈ ఆరాధనలో ప్రకటించుతున్నాం. నీ సన్నిధాన ప్రసన్నతతో ప్రతిరోజు మేము జీవించున్నాం. ప్రతిరోజు నీ ఆరాధనకు మమ్మల్ని నడిపించు. నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించు పరిపాలించు. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుతున్నాము తండ్రి. సమయంలో ఈ యొక్క ఆరాధనగా ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను చదవగలిగినాము. మొదటగా పాత నిబంధన ఆదివారం ఆరాధన ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం నుండి 8 వచనాల వరకు గల దేవుని వాక్యమును చదవగలను. యెషయా గ్రంథము
6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా బుద్ధి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు వాసనుడై ఉండగా నేను చూసి తిని ఆయన సొక్కాయి అంచులు దేవాలయము నిండుకొని ఆయనకు పైగా శ్రీరాముడు నిలిచి ఉంది. ఒక్కొక్కరికి 6 రెక్కలు లేదు. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖము, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనచ్చు, 2 ఎగురుచూ ఉండేది. వారు సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయించుంది. వారి కంఠస్వరం వలన గడపట్టముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కనులారా చూచి తిననుకుంటుని. అప్పుడు ఆ శిలాకులలో తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయేటమాయను. అప్పుడు నేను ఎవరిని పంపేదను, నా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా విని అంతట నేను చిత్తగించు నేనున్నాను, నన్ను పంపమనగా. ఈ మటుకు మొదటి పాట వస్తాయి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని
కృపగలిగిన మా దేవా, నీ పరిశుద్ధ దేవాలయంలో నిన్ను ఆరాధించే ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకార యోగ్యమగునట్టు నీ కృపా సహాయం దయచేయండి. నీ దివ్య వాక్యమును వినేటటువంటి, నీ స్వరమును వినేటటువంటి ఆత్మీయమైనటువంటి హృదయమును, మనస్సు, చెవులను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యం ద్వారా మనల్ని బలపరిచి నేను ఆత్మతో సత్యముతో ఎట్లు ఆరాధించవలను మాకు బోధించమని విశ్వాసమును మేము ఉత్సాహంగా జరుపుకొని ఒక వాక్యమును దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పరిశుద్ధ ఆదివారం శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు గత వారం అంతా కూడా కాపాడి మరొక వారు తన పరిశుద్ధ మందిరంలో ఈ విధముగా చేరి ఆయన ఆరాధించే గొప్ప ధన్యతను మనకు అనుగ్రహించినందుకు మనం అందరం కూడా దేవునికి రుణస్థులమైపోతున్నాం. దక్షిణ ఇండియా సంఘ పంచాంగము ప్రకారం ఈరోజు అంశము ఆరాధన, జనుల విశ్వాస ఉత్సవం, వర్షిప్, సెలబ్రేషన్ ఆఫ్ పీపుల్స్ ఫెయిత్ అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. సమయం తక్కువ కనుక నేను క్లుప్తంగా చదవనటువంటి లేఖన భాగంలో నుంచి నేను వివరిస్తాను. ఆరాధన, జనుల విశ్వాస ఉత్సవం. నేటి పరిస్థితులను మనం గమనించినప్పుడు ఆరాధన అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఇక క్రైస్తవ విశ్వాసంలో మనం చూస్తున్నాం. నేటి పరిస్థితులను గమనించినప్పుడు చాలా సంఘాల్లో ఎలా అయిపోయినాయి అంటే ఆరాధనలో టూరిస్ట్ విజిట్స్ అయిపోయి. టూరిస్ట్ విజిట్స్ అంటే ఎప్పుడో ఒకసారి సండే రావడము అదే ఆరాధన, జస్ట్ విజిట్. ఇంకొకటి ఏంటంటే లీజర్ విజిట్. వారం అంతా మన ఇష్టంలో పని చేసుకొని అరే సండే ఉంది కదా పోయేద్దాం సార్ లీజర్గా విజిట్ చేసే పరిస్థితి వచ్చింది. లేకపోతే ఇంకేంటంటే వీక్లీ విజిట్. ఇంకొకరికి ఎలా అయిపోయిందంటే అకేషనల్ విజిట్. పండుగ క్రిస్మస్ తర్వాత అంటే మన ఇష్టం ఇంకొకరు, లేకుంటే ఒక ప్రత్యేకమైన రిట్రీట్ కానీ అట్లాంటివి కానీ కావాలి. ఇంకా మనలాంటి సంఘంలో సభ్యత్వం ఉన్నారు కాబట్టి 2-3 సార్లు కమిషన్ తీసుకోవాలి కాబట్టి సంవత్సరానికి 3 సార్లు ఉంటే చాలు అనుకునేవారు ఉండవచ్చు. ఎలా అయిపోయిందంటే క్రైస్తవ ఆరాధన, భక్తుల యొక్క విశ్వాసము ఒక ఫాస్ట్ ఫుడ్ ప్లేట్ అయిపోయింది. ఎలా అంటే ఇలా తొందరగా తయారు కావాలా, తినాలా, ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా క్విక్ అవుతుంది కదా, అలానే ఆరాధనకి ఇలా రావాలా, అలా పోవాలా, ఇంత వాక్యం వినాలా, క్లోజ్. ఎలా అయిపోయిందంటే ఇంకో విధంగా క్రైస్తవ ఆరాధన, క్రైస్తవ విశ్వాసం ఒక రిమోట్ కంట్రోల్ అయిపోయింది చాలా క్విక్గా. రిమోట్ కంట్రోల్ రిలీజియన్ ఆర్ ఫెయిత్.
పిల్లరా మీకు ఎందుకు నేను జ్ఞాపకం చేసుకుంటున్నానంటే ఈ విధమైనటువంటి విధంగా ఆరాధన గురించి మన దైనందిన జీవితంలో కొత్త విధమైన పాటిస్తూ ఉన్నాం. ఇంకొందరు ఏమంటారంటే ఆరాధన అంతా కూడా లైఫ్ లెస్ బోరింగ్ గా ఉన్నాయి, మొనోటనస్ గా ఉన్నాయి. సర్వీస్ లో ఉద్యోగం ఉందా, ప్రైజ్ అండ్ వర్షిప్ ఉండాలా, ఒక నూతనతో ఉండాలా, ఒక నూతన ధోరణి క్రైస్తవ ఆరాధనలో ఉండాలి. నేనంట ఆరాధనలో కాదు కావాల్సింది, మనిషి వైఖరిలో చేంజ్ కావాలి. మనం ఆరాధనను ఎలా అర్థం చేసుకున్నాం, ఆరాధన గురించినటువంటి ఈ యొక్క వ్యక్తిగతమైనటువంటి అవగాహన చేంజ్ కావాలి. నిజానికి కొన్ని సంఘాలు చూస్తే ఫ్రీ వర్షిప్, ప్రైజ్ అండ్ వర్షిప్, కంటెంపరరీ వర్షిప్, నూతన. మనలాంటి చర్చెస్ లో అపోస్తలిక్ సక్సెషన్ అనగా ఆది అపోస్తలుల నుంచి వచ్చినటువంటి ఒక లిటర్జికల్ సర్వీస్ అనగా ఆరాధనలు మనం లిఖించబడినటువంటి వాటిని చదివి దేవుని కనపరుస్తూ పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్యం ద్వారా దేవుడిని సంతించేటటువంటి ఇదొక రకమైనటువంటి వర్షిప్. అది ప్రైజ్ అండ్ వర్షిప్ కావచ్చు, అపోస్టలిక్ సక్సెషన్ ద్వారా వచ్చినటువంటి మనలాంటి వర్షిప్ కావచ్చు. కావాల్సింది ఏంటంటే భక్తుల వైఖరిలో ఉన్నటువంటి ఆయన మార్పు, ఒక నూతనమైనటువంటి ధోరణి కావాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిదని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ విధంగా వర్షిప్ ను, ఆరాధన గురించినటువంటి భక్తుల అవగాహన ఉన్నప్పుడు ఎలా అయిపోయిందంటే సంఘంలో ఆరాధన గురించినటువంటిది ఒక స్పిరిచువల్ ఎంప్టీనెస్, ఆత్మీయమైనటువంటి ఒక వెలితి క్రైస్తవ విశ్వాసంలో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నాము. ఆరాధన అంటే దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుని సన్నిధించు, దేవుని గౌరవించేటటువంటి ఒక గొప్ప క్రియ. ఎక్స్ప్రెసింగ్ ఆనర్ అండ్ హోమేజ్ టు గాడ్. అందుకే గ్రీక్ భాషలో దీన్ని ఏమంటారు అంటే ప్రొసుకోనియో. అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధానంలో సాగిలపడి నమస్కరించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే ఆరాధన. మనం ఇప్పుడు వచ్చి కూర్చుంటాము మన పరిస్థితులను బట్టి, నిజానికి సాష్టాంగపడి నమస్కరించాలి. రెవల్యూషన్స్ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చదవాల్సినటువంటి లెసన్ మీరు తర్వాత ఇంటికి వెళ్ళినాక చదవండి. మొదటి 11 వచనాలు చూస్తే 24 పెద్దలు కేరుకులు చేరుకులు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు సాష్టాంగపడి తమ కిరీటములను అక్కడ సింహాసనం మీద పెట్టి నమస్కారం చేస్తున్నారు. అది ఆరాధన. మనం ఆరాధనలో లిటర్జీ వాడతాం. లెథౌర్జియా అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది లిటర్జీ. దీంట్లో రెండు ఏంటంటే లిటర్జియా అనగా లావోస్ అంటే ప్రజలు, దాంట్లో ఇంకొక పదము లైథౌర్జియా, ఎర్గాన్ అంటే వర్క్ ఆఫ్ ద పీపుల్. దేవుని ఆలయంలో ప్రజల యొక్క క్రియ, ప్రజల యొక్క పని, అది లిటర్జీ. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వాడలారా, మనము దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుడు మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితంలో చేసినటువంటి మేలులను, ఉపకారములను తలంచుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన హృదయంతో, మనసుతో స్వచ్ఛంగా నమ్మకంగా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే ఆరాధన. ఇంకొందరు ఎలా ఉన్నారంటే ఆరాధన హైదరాబాద్లో ఉన్న పలానా చర్చి దగ్గరికి పోతేనే ఆరాధన. వస్తాను స్వాత పాటలో ఆ భక్తుల దగ్గరికి పోయి ఆయన మాట వింటేనే, ఆయన ప్రార్థన వింటేనే, ఆయన ప్రార్థన చేస్తేనే ఆరాధన. వాళ్ళకు యేసుక్రీస్తు ప్రభు కాదు, వాళ్ళకు ఆ వ్యక్తి ఇంపార్టెంట్. దేవుని యొక్క మాటలు కాదు, ఆ స్థలం ఇంపార్టెంట్. ఎంతమంది లేరు ఈ విధంగా ఆరాధన గురించి
రీతిగా ప్రభు ఇలాంటి ఆలోచనలను ఆయన బ్రేక్ చేస్తాడు, కృషి చేస్తాడు. ఆరాధన అనగా మాటల ద్వారా, వినడం ద్వారా, మనము కొన్ని క్రియలు జడ్జెస్ చేయడం ద్వారా ప్రభువును ఆరాధించాలి. ఇంకొక విధానం చెప్పాలంటే గివింగ్ ఆల్ అవసరాన్స్ టు ది లార్డ్. మనము దేవునికి సమర్పించుకొని దేవుని సన్నిధానంలో మనసును హృదయపూర్వకం చేసి దేవుని ఆరాధించుట అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాలని నేను జ్ఞాపకం చేస్తాను. చదవైనటువంటి ఇలాంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులపైన, స్థలముపైన, వివిధములైనటువంటి వాటిపైన మనసును కేంద్రీకరించి ఆరాధన గురించినటువంటి అవగాహన కలిగినటువంటి ఈ అధునాతనమైనటువంటి సమాజంలో ఆరాధన విశ్వాసుల యొక్క ఉత్సవం ఎలా అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈరోజు చదవైనటువంటి లేఖన భాగంలో క్లుప్తంగా మనం ధ్యానించాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనం చదవగలుగుతాం. జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే అందరికి తెలిసినటువంటిది కాల్ ఆఫ్ ఐజయా. యెషయా యొక్క పిలుపు, ఆయనకు స్వార్థ లేకుంటే ప్రవచన పరిచర్య చేయటకు దేవుడు పిలిచినటువంటి ఒక లేఖన భాగం. గుర్తుంచుకోవాలి, యెషయా గ్రంథం చదివినప్పుడు 66 అధ్యాయం చదివినప్పుడు మీరు గుర్తుంచుకోవాలి ఏంటంటే మొదటి 39 అధ్యాయాలు ఒక భాగం. దాన్ని ఏమంటారు అంటే ఐజయా మొదటి భాగము, లేకుంటే ఐజయా జెరూసలేం రాశారు. 40 నుంచి 55 మటుకు డ్యూటో ఐజయా అంటారు, అనగా రెండవ ఐజయా. 56 నుంచి 66 మటుకు త్రీటో ఐజయా, మూడవ ఐజయా. నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే 3 భాగాలు 3 కాలాల్లో రాయబడ్డాయి, కానీ వాటిని సంకలనం చేసి ఐజయా గ్రంథంగా ఒకటిగా మనకు అందించారు. 3 భాగాలు 3 సందర్భాలలో రాయబడ్డాయి. ఒకటే సందర్భంలో చదివితే మనకు అర్థం కాదు, అందుకని మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే చదవనటువంటి 6వ అధ్యాయం మొదటి భాగము, మొదటి 39 అధ్యాయాలు అన్నాను కదా, ఇది 8వ శతాబ్దంలో రాయబడింది. 8వ శతాబ్దంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే 700 క్రీస్తు పూర్వము 722వ సంవత్సరంలో ఇశ్రాయేలు దేశం సమూలంగా అసీరియుల చేత నాశనము చేయబడింది. యూదా వారు కూడా అసీరియుల యొక్క ఆధీనంలోకి వచ్చారు. అదే సమయంలో యోతాము కూడా చనిపోవడం జరిగింది. భయంకరమైనటువంటి పరిస్థితులు, అన్యాయము, అక్రమము అనేటటువంటిది దేశంలో చాలా విస్తరించింది. ప్రజలందరూ కూడా దేవుని మరచి ఎలా అయిపోయారంటే, మీరు ఇదే కాలంలో రాయబడినటువంటి హోషేయ గ్రంథంలో చూస్తే వారు బయలు దేవతలను పూజించుట మొదలుపెట్టారు, యెహోవాను మరిచారు. అందుకనే ఇదే కాలంలో రాయబడినటువంటి మీకా గ్రంథంలో మీరు చూస్తే 6వ అధ్యాయంలో యెహోవాకు వాట్ డస్ ద లార్డ్ రిక్వైర్, యెహోవా మన నుంచి కోరునది ఏంటిది? స్వచ్ఛమైనటువంటి ఆరాధన అని మీకా భక్తుడు, హోషేయ భక్తుడు రాస్తున్నటువంటి సందర్భం. భయంకరమైనటువంటి అన్యాయము, అక్రమము అనేటటువంటిది లోకంలో విస్తరించిపోయింది. దేవుని మరచి అన్య దేవతల వైపు తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రవచన దర్శనము యెషయాకు కలిగింది. ఇశ్రాయేలు అందరూ కూడా భయం, అసీరుల పాలన కింద బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి సమయంలో యెషయాకు కలిగినటువంటి దర్శనం ఏంటంటే, ప్రభువు సింహాసనాసీనుడై ఉన్నాడు, ఆయన మహిమంతా కూడా భూలోకమంతా కూడా నిండిపోయినది. మహాదూతలు గాన ప్రతికారములు చేస్తూ ఉన్నారు, కడప కమ్ముల నాదులు వణుకుతున్నవి వారి యొక్క కంటతో. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారు, ఇలాంటి సమస్యల మధ్య ఉన్నటువంటి యూదా వారికి యెషయా ద్వారా ఒక గొప్ప దర్శనము ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఆయన సింహాసనము చూపిస్తుంది. సింహాసనము
దేనికి సూచన అంటే ప్రభు యొక్క సర్వభౌమాధికారానికి సూచన, ప్రభు యొక్క అధికారానికి, ప్రభు యొక్క శక్తికి సూచన. మీరు భయపడకండి యూదా ప్రజలారా, ఈ లోకమును పరిపాలించేటటువంటి సృష్టికర్త, ఈ లోకమును పరిపాలించే సర్వాధికారి అయినటువంటి దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. అసీరియులు కాదు, మీరు వారికి భయపడకండి. ఇంకా చూస్తాము ఆ దర్శనంలో స్మోక్, ఒక అంతే కూడా రావచ్చు, అక్కడ అగ్ని కనబడుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని యొక్క సంవిధానానికి సూచన. యెషయా దేవుని యొక్క సన్నిధి ఆ దర్శనంలో చాలా చక్కగా చూస్తున్నాడు. ఎంత మహోన్నతమైనటువంటి దేవుని యొక్క సన్నిధి. ప్రభునందు ప్రియమైనటువంటి వార్త, యూదా వారు భయపడ్డారు. వారు అసీరియల యొక్క బలాన్ని చూస్తూ ఉన్నారు, వారి అధికారాన్ని చూస్తూ ఉన్నారు, వారు పట్టబడినటువంటి ఆ సమస్యను చూస్తూ ఉన్నారు. కానీ ప్రభు యెషయాకి ఏం చూపెడుతూ ఉన్నాడు? దేవుని అధికారము, దేవుని యొక్క సింహాసనము చూపెట్టాడు. చాలాసార్లు మన జీవితంలో మనకు ఎదురైనటువంటి సమస్యలను చూస్తాం, దాని మీద ఏదైతే తెలిసి ఏమవుతుందంటే ఘోరంత సమస్య కూడా ఉన్నంతగా కనబడేటటువంటి పిల్లరా, ఈ మానవ సమాజంలో నేటి అధునాతన యుగంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పెద్ద సమస్య ఏంటంటే మానసికమైన చిన్నదాన్ని కూడా మనకు పెద్దగా ఊహించుకొని ఒక డిప్రెషన్ వెళ్ళేటటువంటి పరిస్థితిని ఈ సమాజంలో ఇప్పుడు ఇశ్రాయేలీయులు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు యెషయాకు దేవుడు దర్శనాన్ని చూపెట్టి, మీరు ఆ అధికారాన్ని, ఆ సమస్యల గురించి కాదు, నన్ను చూడండి, నా అధికారాన్ని చూడు, నా సన్నిధిని చూడు అని దర్శనంలో యెషయా ఇలా ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్య కావచ్చు. చాలాసార్లు చిన్నవిగా ఉంటాయి, కానీ మనము దానిపైనే ఆలోచించి ఆలోచించి అది ఒక గోరంతది, ఒక కొండగా కనబడి చివరకు దాన్ని జయించలేక ఓడిపోతూ బ్రతుకును అర్థం చేసుకునేటటువంటి వారు ఈ మధ్య కాలంలో మనం ఏదైనా చూడలేదు. దేవుని ఆరాధించేటటువంటి పిల్లల జీవితాల్లో అలాంటిది ఉండకూడదు. దేవుని పైన, దేవుని అధికారం, దేవుని యొక్క శక్తిని మన జీవితాల్లో గ్రహించేటటువంటి వారంగా ఉండాలి. అందుకనే దర్శనంలో దేవుడు యెషయాకు చూపెడుతూ ఉన్నాడు అన్న మహిమను. చాలాసార్లు మన సమస్యలను, మన జీవితంలో ఎదురైనటువంటి వాటిని ఎదుర్కోలేక పోతున్నాము అంటే we do not know the power of God. We do not experience the presence of God in our lives, in our situations, in our turmoil, in our troubles. We need to understand the power of God in our life. దేవుని సన్నిధిని అనువనువున మన దైనందిన జీవితంలో గుర్తించు వారంగా ఉండాలి. అప్పుడు మనను ఆవరించిన, మనల్ని చుట్టూ పుట్టినటువంటి సమస్యలు మనం ఏమి చేయలేము. we can overcome them అనే విషయాన్ని ఈ యొక్క పాఠం నుంచి మనం గ్రహించవచ్చు. అయితే ఈ దర్శనం చూసినప్పుడు యెషయా ఆయన మహిమ ప్రభావం చూసేసరికి ఆ మహాదూతలు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధత చూసేసరికి యెషయా వణుకు పుట్టింది. ఏమంటున్నాడంటే, ప్రభువా, నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను, అపవిత్రమైనటువంటి పెదవులు గల ప్రజల మధ్య నివసించుతున్నానే, పరిశుద్ధుడైన దేవుని నేను చూశాను అని ఆయన చాలా భయానికి లోనైనటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. దేవుని పరిశుద్ధత వెలుగులో ఆయన పాపములు కనబడుతున్నారు, ఆయన హృదయ మాలిన్యం కనబడుతుంది, ఆయన అయోగ్యత కనబడుతుంది. ఆయన చూస్తూ ఉన్నాడు ఏంటంటే, అప్పుడు ప్రభువా, నేను అపవిత్రుడను. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, దేవుని ఆలయంలో వచ్చినప్పుడు, దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు, ఆలయం కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, దేవుని సన్నిధిని మనం గమనించినప్పుడు ఏం కలగాలి అంటే, మనలో మన జీవితాన్ని పరీక్షించుకునేటటువంటి స్థితిని చూడాలి.
to realize what we are in the presence of the Lord. విషయంగా అదే జరుగుతాం. ఆయన ఏమై ఉన్నాడో తెలిసిపోయింది. చాలాసార్లు ఆరాధనలో ఇది జరగదు. దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు దేవుని ఆరాధించేటటువంటి ఆరాధనలో కలగవలసినటువంటిది ఏంటంటే ఆయన దివ్య సన్నిధానంలో మనలను మనము పట్టయవారుగా అంటే బయటగా చూసుకునేటటువంటి పరిస్థితి రావాలి. అయితే కదా he was into a confessional statement that Lord, I am unworthy. ఆయన స్థితిని గ్రహించాడు. ఏంటంటే ఆత్మీయమైనటువంటి ఒక వ్యక్తి తన జీవితంలో చూశాడు. ప్రభు పరిశుద్ధతలో ఆయన మాలిన్యము తెలుసు. దేవుని యందు ప్రియమైనటువంటి వారు ప్రభువును ఆరాధించేటటువంటి భక్తులు విశ్వాసంలో మన యొక్క వ్యక్తి మన యొక్క పాప స్థితి దేవుని సన్నిధానంలో ఆయన పరిశుద్ధత వెలుగులో మళ్ళా మనం పరీక్షించుకునే వారంగా ఉన్నారు. ఎప్పుడైతే యెషయా విషయాన్ని గమనించాడో ఆయన దేవుని స్వాభావ్యంలో ఎదగడం మొదలుపెట్టాడు. ఆయన వైభవం ఏమైంటుందో గమనించాడు. ఇంకొక విషయం జరుగుతుంది ఏంటంటే ఆయన ఒక ట్రాన్సిషన్ జరిగింది. సెల్ఫ్ రైచియస్నెస్ టు సెల్ఫ్ రియలైజేషన్. ఆయన స్వనీతిలో నుంచి దేవుని యొక్క ఆ నిజతత్వాన్ని గుర్తించేటటువంటి ఒక స్థితిలోకి వెళ్ళాడు. అప్పుడు అద్భుతాల నుంచి మండుతున్నటువంటి కొరికి తీసుకుని వచ్చి ఆయన పెదవులకు తగిలించి నీవు పరిశుద్ధిగా చేయబడ్డావు. దేవుని యందు ప్రియమైనటువంటి వారు దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటే మన విశ్వాసంతో ఒక ఉత్సవంగా దేవుని యొక్క సన్నిధానంలో జరుపుకోవాలంటే మన జీవితాల్లో స్పిరిచువల్ క్లెన్సింగ్ హ్యాస్ టు బి డన్. ఆత్మీయమైనటువంటి శుద్ధీకరణ మన జీవితాల్లో జరగాలి. అప్పుడే ప్రభు యొక్క మహిమను మనం చూడగలం. లేకుంటే దేవుని సన్నిధానంలోకి వచ్చి ఎలా ఉంటుందంటే కొందరు ఎలా ప్రసంగం చేసి లేకుంటే ఎలా ఆరాధన ఈ కంపి వారు ఎలా నడిపిస్తున్నారు దేవుని ఆరాధించుకుంటూ ఎలా ఉంటుంది. You need to take into account. But when you come to the worship, your focus must be on God. There must be a process of spiritual cleansing in your heart and your mind and see the presence of God. What kind of things God has done in your life. You need to realize. అది జరగాలి. దేవుని ప్రేమైనటువంటి వారు యెషయా దేవుని యొక్క దర్శన మహాప్రభావంలో తను తాను చూసుకొని ప్రభువా నేను అయోగ్యుడను. Can we say that? What kind of things we have done throughout the week? Can we confess in the presence of the Lord? Lord, I was unworthy. Make me worthy. ప్రభువా నన్ను యోగ్యునిగా చేయి. నీ మహిమ ప్రభావములను నీ ఘనమైనటువంటి క్రియలను నీ యొక్క కార్యములను నీ సన్నిధిని నా దైనందిన జీవితంలో నా కుటుంబంలో నా వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో చూసే ఆత్మీయ నేత్రములను దయచేయి ప్రభువా అనే ఆత్మీయ ఆ యొక్క తృష్ణగా ఆ జీల్ ముందుకునేటటువంటి వారంగా ఉండాలి అని యెషయా దర్శనం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇది మనం నిజంగా మన విశ్వాసాన్ని ఒక ఉత్సవంగా జరుపుకోవాలని అంటే ఆరాధనలో మనం ఆ విధంగా గ్రహింపు కలిగినటువంటి వారంగా ఉండాలి. ఒక ఆత్మీయమైనటువంటి ఒక శుద్ధీకరణ మన జీవితంలో జరగాలి. పరిశుద్ధాత్ముడైనటువంటి దేవునికి మనలో మనం సమర్పించుకొని ఆ శుద్ధీకరణ క్రియ జరిగేటటువంటి ఇదిగా మనం అప్పగించుకోవాలి. అందుకనే యెషయాతో అంటారు నీవు శుద్ధుడవు. యు ఆర్ క్లెన్స్డ్. పరిశుద్ధాత్మను సూచించు. ఆత్మ ద్వారా నీవు శుద్ధీకరించబడ్డావు. ప్రతి వారు కూడా ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధీకరించబడి దేవుని యొక్క మహిమను మనలో మనము గ్రహించుకొని ఆయన సన్నిధిని అనుభవించేటటువంటి గొప్ప అనుభవం ఉంటుంది. చూసారా, అది ఆరాధన. అప్పుడే మన విశ్వాసాన్ని గొప్ప ఉత్సవంలో మనం చేసుకోగలమని నాకు తెలుసు. చివరిగా చదవనటువంటి స్వార్థ
ప్రభు సమరయ స్త్రీతో సంభాషణ 16 నుంచి 20 వచనాలు చూస్తే యేసుక్రీస్తు బాబు అసికారు ఆ బావి దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు నీళ్లకు సమరయ స్త్రీ వచ్చింది, ఒక పేరు అడిగింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు సంభాషణలో అడుగుతూ 16 వచనాలు వచ్చేసరికి అంటాడు, అమ్మా నీ పెరిమిటి ఇక్కడ అంటే, అయ్యా నా పెరిమిటి లేదు, నువ్వు నిజంగా చెప్పినావు. కానీ సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణలో గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఆమె అంటూ ఉంది, ప్రభువా అయ్యా నేను ఎరుగుదును, మా పితరుల నుంచి వస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ కొండ పైన మా పితరులు ఆరాధించారు, మేమును ఆరాధిస్తాము. ఏ కొండ? మౌంట్ గెరిజిం. ఇప్పటికి కూడా సమరయులకు మౌంట్ గెరిజిం అంటే చాలా ప్రత్యేకం. ఇశ్రాయేలులకు సియోను కొండ ఎంత ప్రాముఖ్యమో సమరయులకు గెరిజిం అనేటటువంటి కొండ కూడా చాలా ప్రాముఖ్యం. చాలా దైనందినమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు. ఎవరు? సమరయులు. దాదాపు 700 నుంచి 800 మంది మాత్రమే ఉన్నారు. చరిత్రను మనం పాత నిబంధన గ్రంథం నుంచి చూసుకుంటే యూదులకు సమరయులకు అసలే పడదు. వాస్తవానికి ప్రభు ఇంకో దారిలో వెళ్ళాలి, కానీ అవలుసుకొని ఆయన సమరయ స్త్రీతో సంభాషించక ఆయన ఈ ద్వారాకి వచ్చాడు. ప్రభు మాట్లాడుతున్నాడు, శిష్యులకు అర్థం కాదు. వారు పట్టణానికి వెళ్ళి భోజనం ఏర్పాటు చేస్తా ఉన్నారు. అప్పుడు ఆమె అంటుంది, ప్రభు నాకు తెలుసు మా పితరులు ఈ కొండపైన ఆరాధించారు, మీరేమో యెరూషలేములో ఆరాధిస్తున్నారు. అయితే ఒక దినం వస్తుంది, మెస్సియా వచ్చినప్పుడు మేము ఇక్కడనే మళ్ళీ ఆరాధిస్తాము. అనగా ఆ ఆలోచన ఏంటంటే ఇదే కొండపైకి మెస్సియా వస్తాడు, ఇక్కడనే మేము ఎంత పడతాము, ఇక్కడనే మేము ప్రభువును ఆరాధిస్తాము. వారు ఏంటంటే ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలు కానీ ధర్మశాస్త్రం కానీ నూతన నిబంధన కానీ ఏం నమ్మరు. వారు నమ్మేవి ఒకటే 5 గ్రంథాలు, మోషే పంచగ్రంథాలు మాత్రమే నమ్ముతారు సమరయులు. అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు, యూదుల చేత వెలివేయబడినటువంటి వారు, చాలా చిన్న చూపు చూడబడినటువంటి వారు, వారి దగ్గరకు ప్రభు వెళ్ళాడు. శిష్యులకు అర్థం కాలేదు. అంటూ ఉన్నాడు ప్రభు, అమ్మా ఈడ కాదు, మౌంట్ గెరిజిం పైన కాదు, యెరూషలేము పైన కాదు, ఆత్మతో సత్యముతో ఆరాధించేటటువంటి సమయం వచ్చి ఉన్నది, అది వచ్చే ఉన్నది. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి మాట, నిజమైనటువంటి విషయం ఇంతకుముందు ఉపోద్ఘాతంలో చెప్పినట్టు కొంతమంది స్థలానికి వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ సమరయ స్త్రీ కూడా ఆలోచన కలిగి ఉంది. ఏంటంటే మౌంట్ గెరిజిం పైనకే వస్తారు, మెస్సియా ఇక్కడ ఆరాధన జరుగుతుంది అని. ఇశ్రాయేలు యెరూషలేములోనే ఆరాధన జరగాలి. ప్రభు అంటున్నాడు, locality is not important, place is not important, but you need to worship God in spirit and truth. ప్రభు ఆడ కట్టబడ్డటువంటి అట్టు బండలను తొలగిస్తూ ఉన్నాడు. యూదులకు సమరయులకు ఉన్నటువంటి ఆ రేషియల్ డిఫరెన్సెస్ ను అధిగమించి ప్రభును ఆరాధించేటటువంటి వారు సాంఘికమైనటువంటి ఆర్థికమైనటువంటి మతపరమైనటువంటి బ్యారియర్స్ అధిగమించి వారే ప్రభువును ఆరాధించి వారని ప్రభు సమరయ స్త్రీతో సంభాషించడం ద్వారా క్రియ ద్వారా చెప్పాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, క్రైస్తవ భక్తులమని చెప్పుకొని, క్రైస్తవ సంఘంలో సభ్యులమని చెప్పుకొని, క్రైస్తవ క్రీస్తు విశ్వాసులమని చెప్పుకొని, ఇంకా ఎంతమందిని ధనిక పేద అనే స్థాయిని మన హృదయాల్లో నాటుకున్నాం. ఇంకా ఎంతమందిని కులతత్వాన్ని మన జీవితాల్లో నాటుకున్నాం. ఇంకా ఎంత మట్టుకి మనం తరగతులను ఇది అది అని తారతమ్యములతో పట్టబడి ఉన్నాం. You need to check this one. If you are not liberated from such kind of clutches, మనం నిజంగా ఆత్మతో సత్యంతో ప్రభు చాలా దుఃఖకరం అవుతుంది. పెళ్లిళ్ళ సమయం వచ్చేసరికి ప్రభు అయ్యా మాది ఇలాంటి అని చాలా స్పెసిఫికేషన్. Do we really Christians? Do we worship God in spirit and truth? We need to worship ourselves. Barriers. ప్రభు యేసుక్రీస్తు ప్రభు సమరయులకు యూదులకు ఉన్నటువంటి యొక్క అడ్డుబండలను తొలగించడానికి అక్కడికి వచ్చి ఆ బావి దగ్గర కూర్చొని సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా ఇలాంటి అడ్డుబండలను అధిగమించి ఆత్మతో సత్యముతో ఆరాధించి అనేకమైనటువంటి
వ్యక్తిగత జీవితంలో, సంఘంలో మేము వేరు, వాళ్ళు వేరు, మా స్థితి ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి అనే ఒక అడ్డుమండలు ఎన్ని ఉన్నాయి? క్రీస్తును ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే వాటిని తొలగించుకొనటే అని ప్రభు సమరయ స్త్రీకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆరాధించడం అనగా, ఆత్మతో అనగా ఇన్నర్ బీయింగ్. అందుకని మనం 103వ కీర్తనలో చూస్తాము, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. అది స్పిరిట్ అనగా మన అంతరంగంలో ఒక నూతన మార్పును కలిగి ప్రభువును ఆరాధించుట, రక్షణ అనుభవం పొంది పరిశుద్ధాత్మను పొందుకొని ప్రభువుని ఆరాధించుట ఆత్మలో ఆరాధన. మన మనస్సు మన హృదయమును ప్రభు పైన కేంద్రీకరించి ఆరాధించుట ఆత్మతో ఆరాధన. సత్యం అనగా 11వ అధ్యాయం యోహాను సువార్త 10వ వచనంలో చూస్తే ఈ వాక్యమే సత్యం. యోహాను సువార్తను చూస్తాము, నేనే మార్గమును సత్యమునై అనగా క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి ఆరాధన సత్యము. లోగోస్, క్రీస్తు అనగా లోగోస్ అంటే వాక్యం. సత్యమైనటువంటి వాక్యమును కేంద్రీకృతం చేసుకొని వాక్యమును ఆరాధించుట సత్యము అని మనం ప్రభుత్వమైనటువంటి వారు. అందుకనే పౌలు భక్తుడు రోమీయులకు రాస్తూ 12వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇంగ్లీష్లో చాలా చక్కగా, ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్ holy and pleasing to God, which is your spiritual worship. What a beautiful word. Spiritual worship. Which is spiritual worship. ఆధ్యాత్మికమైనటువంటి ఆరాధన. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆరాధనలో ప్రతి విశ్వాసి సంఘము నిజరిల్లాలి అంటే, జాలువారాలి అంటే, అభివృద్ధి చెందాలి అంటే ఎలాంటి అంటే ఆత్మీయంగా ఆత్మతో సత్యంతో ప్రభువును ఆరాధించేవారిగా ప్రభువుకు మనలను సంపూర్ణంగా సమర్పించుకొని, నేను నీ వాడను, నేను నీ దానను ప్రభువా, నీ మహిమను, నీ సన్నిధిని అనుదినము నా దైనందిన జీవితంలో, నా సమస్యల్లో, నా కన్నీటిలో, నా దుఃఖంలో, నా వేదనలో, నా సంతోషంలో నీ మహిమ, నీ సన్నిధిని కనుగొని నన్ను ఎల్లప్పుడూ నీ దానిగా నీవాణిగా చేసుకొని నిన్ను కేంద్రీకృతం చేసుకో, నిన్ను సెంటర్గా చేసుకొని బ్రతికే జీవితం దయచేయమని అని గొప్ప రియలైజేషన్ మనలో కలుగుటే నిజమైనటువంటి ఉత్సవం, నిజమైనటువంటి విశ్వాస ఉత్సవం అని తెలియజేస్తూ, అలాంటి గొప్ప కృపలో మనం ఎదుగుటకు వర్ధిల్లుటకు పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు తన కృప సహాయం దయచేయను కాక. అపోస్తల విశ్వాసం కలిసి పరలోక భూలోకముల సృష్టికర్త సర్వశక్తుల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన పరిశుద్ధాత్మగా కన్యకు మరికతో ఉన్న ధరింపబడి కొద్ది కాలమందు బాధపడి శ్రేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృష్టంలో దిగని 3వ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకమునకి సర్వశక్తుల తండ్రి అయిన దేవుడి కుడి చేతి వైపు కూర్చున్నాడు. సజీవులకు మృతులకు తీర్పు చేసిన పక్క నుండి ఆయన వచ్చాడు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసం, పాప క్షమాపణ. దయచేసి కూర్చొని సెక్రటరీ గారికి సంఘం అత్యంత ప్రియమైనటువంటి నా తోటి సంఘ సభ్యులందరూ కూడా క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామాన శుభాలు తెలియజేస్తున్నాను. మరి మొట్టమొదటిగా సంఘ సభ్యులందరికీ కూడా ఫాదర్స్ డే, అదేవిధంగా వరల్డ్ హ్యూమనిస్ట్ డే శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. మరి వారు మనమందరం కూడా ధ్యానించడానికి మనకు
ఏర్పాటు చేయబడినటువంటి అంశం ఆరాధన, జనుల విశ్వాస ఉత్సవం. మరి ఆరాధనపై మరి చక్కని వాక్య పరిచర్య అందించి మరి రానున్నటువంటి వారం తిరిగి మనం ఆదివారం ఇక్కడ చేరేంత మటుకు ఆరాధనలో గడిపేటువంటి విధంగా, దేవుని సన్నిధిలో గడిపేటువంటి విధంగా మరి చక్కని వాక్య పరిచర్య అందించినటువంటి మన పాస్టర్ చైర్మన్ రెవరెండ్ ఎస్ జాన్ అయ్య గారికి సంఘమంతటి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి దయచేసి ప్రకటనలు గమనించండి. గత వారం మరి జూన్ 14వ తేదీన మన దేవుడి సేవ కొరకై చెల్లించినటువంటి కానుకల వివరాలు మంత్లీ సబ్స్క్రిప్షన్ ద్వారా 14,300 రూపాయలు, దశమ భాగాల ద్వారా 84,950 రూపాయలు, ఉమెన్ ఫెలోషిప్ 1,450 రూపాయలు, థ్యాంక్స్ ఆఫరింగ్ ద్వారా 9,050 రూపాయలు, సాధారణ కానుకలు 6,510 రూపాయలు, హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్ ద్వారా 750 రూపాయలు. గత వారం మనం దేవుని సేవ నిమిత్తం చెల్లించినటువంటి పూర్తి కానుకలు 1,17,010 రూపాయలు. మరి కోవిడ్-19 పాండమిక్ కారణంగా మరి భారత ప్రభుత్వం నిర్దేశించినటువంటి సూచనలు, అదేవిధంగా మన అధ్యక్ష మండలి సూచించినటువంటి విధి విధానాలు మనం తప్పకుండా పాటించాలి. మరి దాని అనుగుణంగా మరి పాస్టరేట్ కమిటీ తగినటువంటి ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకోవడం అనేటువంటిది జరిగింది. మరి టోటల్ మన ఆలయం అంతా కూడా ప్రతి ఇంచ్ శానిటైజ్ చేయబడడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మరి సంఘ సభ్యుల నుంచి కూడా ఈ రకమైనటువంటి తోడ్పాటు అవసరం ఉంటుంది. ఆ రకమైనటువంటి తోడ్పాటు మరి అందిస్తున్నందుకు ఆ సంఘ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి విధిగా మనం సామాజిక దూరాన్ని పాటిస్తాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి తప్పకుండా ఆరాధన తర్వాత కూడా మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా మరి ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మరి తప్పకుండా ఈ సోషల్ డిస్టెన్స్ మనం పాటిస్తాం. అదేవిధంగా ఆరాధన జరిగేటువంటి టైంలో కూడా తప్పకుండా మాస్క్ ధరించి ఉందాం. ఎందుకంటే మనం పాటలు పాడేటప్పుడు కూడా అది ప్రమాదకరమైనటువంటి స్థితికి దారితీస్తుంది. కాబట్టి తప్పకుండా మనం మాస్క్ ధరించి మాత్రమే మనం పాటలు పాడదాం. అదేవిధంగా ఆల్టర్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొంత డిస్టెన్స్ పాటించాలి అని మరి సంఘ సభ్యులందరినీ కూడా విన్నవించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి మనకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. మరి పివి ప్రసాద్ గారు మరి ఓపెన్ హార్ట్ సర్జరీ పివి ప్రసాద్ గారికి లాస్ట్ వీక్ జరగడం అనేటువంటిది జరిగింది. మరి ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత తను మరి ఆరోగ్యంగా ఉన్నారు, కోలుకుంటున్నారు. మరి వారి కొరకు మరి ప్రార్థించవలసిందిగా వచ్చినారు. మరొక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, మరి మనం దేవునికి కానుకలు చెల్లించేటువంటి విధానంలో అది సులువుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి మన ఆలయం నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి మన ఆలయంలో మరి బయట కూడా నెట్ బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి QR కోడ్స్, క్విక్ రెస్పాన్స్ కోడ్స్ యొక్క పోస్టర్స్ కూడా అవి అక్కడక్కడ అతికించబడడం అనేటువంటిది జరిగింది. తర్వాత డిజిటల్ డిస్ప్లేలో కూడా రానున్నటువంటి ఆదివారం నుంచి మన అందరికీ అందించబడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మన యొక్క సాధారణ కానుకలు అయినప్పటికీ కావచ్చు, మంత్లీ సబ్స్క్రిప్షన్ అయినా కావచ్చు, లేకపోతే కృతజ్ఞత కానుకలు అయినప్పటికీ కూడా మీరు మీ ఇంట్లో ఉన్నా కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మొబైల్ ద్వారా మన యొక్క కానుకలు నెట్ బ్యాంకింగ్ ద్వారా, అది గూగుల్ పే కావచ్చు లేదా పేటిఎం కావచ్చు, మన యొక్క కానుకలు చెల్లించేటువంటి సదుపాయం కల్పించబడింది. కాబట్టి తప్పకుండా మరి ఆరాధన తర్వాత మరి ఇంటికి వెళ్ళే ముందు ఆ QR కోడ్ మీరు ఫోటోలు తీసుకొని పోవాల్సిందిగా కోరుచున్నాను. దీని ద్వారా మనకు కలిగినటువంటి మరొక సౌకర్యం ఏంటంటే మన కానుకలు అనేటువంటివి కేవలం ఆదివారం చెల్లించాలి అనేటువంటిది కాకుండా ఏ సమయమైనా ఈ క్షణంలో దేవుడు నాకు మేలు చేశాడు, నేను దేవుడికి కృతజ్ఞత అర్పించాలి అని మన మనసులో ఏ క్షణంలో అర్పించినా కూడా ఆ సమయంలో మనం దేవునికి మన యొక్క కృతజ్ఞత అనేటువంటిది చెల్లించవచ్చు. కాబట్టి దయచేసి నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీని, ఆన్లైన్ బ్యాంకింగ్ ఫెసిలిటీని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. దానికి సంబంధించినటువంటి ఫోటో తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. మరి ఇవి ఈ వారానికి సంబంధించినటువంటి ప్రకటనలు. ఈ సమయంలో మరి ఇలాంటి కోవిడ్-19 భయంకరమైనటువంటి పాండమిక్ ఆవరించినటువంటి సమయంలో పాస్టరేట్ కమిటీ సెక్రటరీ సభ్యులందరూ కూడా చక్కగా తమ సమయంలో వెచ్చిస్తూ
ఆరాధనలు ఎలా జరగాలి, శానిటైజేషన్ కానీ, సోషల్ డిస్టెన్స్ విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని అందరూ భయపడుతుంటే కూడా వాళ్ళ బాధ్యత దేవుడు ఇచ్చాడు కనుక ధైర్యం చేసి ముందుకు వచ్చి అన్ని ఏర్పాటు చేసినటువంటి ఆసెట్ కమిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దేవుడు వారిని కాపాడి ఇంకా నూతన శక్తిని, ధైర్యం, కాపుదలను అనుగ్రహించి సంఘ పరిచర్యను ముందుకు తీసుకున్నట్టులో తన కృపను దయచేయాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు కోరుతూ ఉంటున్నాను. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్న పిల్లల సెక్రటరీ గారు చెప్పినట్టుగా క్యూఆర్ కోడ్ అనేటటువంటిది వచ్చింది. వేరే సంఘాలు చాలా దాన్ని వాడుకుంటూ ఉన్నారు. సండే మాత్రమే కాకుండా మనము దేవుడు మనం ప్రేరేపించిన ఎప్పుడైనా అది కృతజ్ఞత కానుక కావచ్చు, ఐదు కావచ్చు, ప్రత్యేకమైన కానుక కావచ్చు, మెంబర్షిప్ కావచ్చు, మీరు దాన్ని స్కాన్ చేస్తే మీ గ్రూప్లో కూడా పెట్టారు వారు. దాన్ని మీరు వాడుకొని చేసినట్టయితే ట్రెజరర్ గారు ఇమీడియట్గా మీకు రిసీప్ట్ ఆ వారంలోనే రాసి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు దాన్ని స్పెసిఫై చేయాలి. ఏంటంటే కృతజ్ఞత కానుకన, మెంబర్షిప్, ఐదా అనేటటువంటిది మీరు ఒక మాట చెప్తే చాలు. ఆ హెడ్ కింద దాన్ని మేము రిసీవ్ చేసి రిసీట్ తీసి మీకు పంపడం జరుగుతుంది. కనుక ఇది అవసరమే ఉన్నది. మేము నొక్కి వ్యాఖ్యానించడానికి కారణం ఏంటంటే అధ్యక్ష మండలంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ప్రతి సంఘం కూడా మరి మన యొక్క నిధులను లేకపోతే మన యొక్క ద్రవ్యరీతిగా మన యొక్క సపోర్ట్ని చేయడం ద్వారా గురువార్గ పరిచయం కావచ్చు, అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి పరిచయం ముందుకు తీసుకుపోవాలని అంటే మన సంఘం యొక్క పాత్ర దాని అవసరం, దాంట్లో సభ్యుల యొక్క పాత్ర అవసరమే ఉంది. కనుక మేము నొక్కి మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏంటంటే ఆ కోడ్ని వాడుకొని ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఒకవేళ పెద్ద మనుషులు అయినటువంటి వారు తెలియకపోయినట్టయితే ఎవరసల ద్వారా తెలిసినటువంటి వారు అందరూ తెలుసుకొని మన యొక్క కానుకలను ప్రభుత్వం సమర్పించడం ద్వారా అధ్యక్ష మండలంలో మనం పరిచర్య నిమిత్తమై మన వంతు చేయుతనిచ్చేటటువంటి వారిలో ఉంటామని, దాని నిమిత్తమై మనము ముందుకు రావాలి అని ఆ యొక్క సౌకర్యాన్ని వాడుకొని మనము గివింగ్లో కూడా గొప్ప సంఘంగా ఇలాంటి పరిస్థితుల్లో కూడా వీఆర్ నాట్ లెస్ దెన్ ఎనీబడి ఎల్స్, గివింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేటటువంటి సంఘంగా ఉండాలని నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాంటి గొప్ప పరిచర్యలో మరి మనం ముందుకు వెళ్ళగలుగుతూ దేవుడు తన కృపా సహాయం దయచేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో కీర్తన పుస్తకంలో నుండి 440వ కీర్తన పల్లవి మొదటి చరణము చివరి చరణము మాత్రమే పాడడం. అందరూ లేచి నిలబడి తనకు నా దిదిగో కైకొరమి ఒక వారికి తన పాడుచుండగా మన హృదయములను, మన జీవితంలో మన ఆత్మలను ప్రభువుకు సమర్పించు. తనకు నా దిదిగో కైకొరమి ప్రభువాని
పరిశుద్ధమైన తండ్రి, నీ ప్రియ కుమారుని రక్తం ద్వారా నీ కృపా సింహాసనకు నూతన సజీవ మార్గము మా కొరకు ప్రతిష్ఠించున్నాము కదా. మేము అయోగ్యమైన ఆ కుమారుని ద్వారా నీ యొక్కకు వచ్చుచున్నాము. మమ్మల్ని అర్పణను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకోమని వినయంతో బతిమాలుకుంటున్నాము. భూమి ఆకాశమందున్న సమస్తము నీవి, నీ దాని నుండి నీకు ఇచ్చుతున్నాము. మా అర్పణలను, ప్రత్యేకమైన అర్పణలను, దశమ భాగములను అంగీకరించి నీ మహిమ కొరకై వాడమని ప్రార్థిస్తున్నాను. మా ఒక్కొక్కరి నిమిత్తం మీ కృపలో, మీ చిత్తంలో మీరు సిద్ధపరిచిన మీ నూతన ఈవులను మెండుగా నిండుగా కుమరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దైవారాధనలో మా ప్రభువ నీ సమాధానమును ప్రపంచానికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కరోనా వైరస్ పాండమిక్ ద్వారా గలిబిలి కలిగినటువంటి అసమాధానము, భయము మనకు పుట్టుతున్నటువంటి ఈ ప్రపంచంలో నీ సమాధానము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా దేశ నాయకులను ఎత్తి పట్టుకుంటూ ఉన్నాము. నీ జ్ఞానము దయచేయండి. అదేవిధంగా దక్షిణ ఇండియా సంఘం మానిటర్ గారిని, మా అధ్యక్ష మండల బిషప్ తండ్రి గారు, ఈ రైట్ రెవరెండ్ డాక్టర్ రూపెన్ మాత తండ్రి గారిని, గురువులను, గురువర్గ పరిచర్యను, సంఘ ఆరాధనను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ ప్రభువాని కాపుదలాన్ని, సంరక్షణలో, విశ్వాసంలో సంఘం ప్రజ్వలినట్లు నాయకత్వం ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వివిధ అనారోగ్యముల చేత బాధపడుతున్న వారిని మా ప్రభువు మేము ఎత్తిపట్టుకుంటూ ఉన్నాము. నీ కృపకు సమర్పిస్తూ ఉన్నాము. ప్రాముఖ్యంగా మీరు ప్రసాద్ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒకనాటి శ్వాసంలో మీరు తోడుగా ఉండి మా ప్రభువా మీరు అతన్ని కాపాడిన విధానంగా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంపూర్ణమైన స్వస్థత, బలము, శక్తి మీ దాసునికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా సంఘంలో వివిధములైనటువంటి బలహీనత చేత పట్టబడినటువంటి బిడ్డలను మీరు దర్శించండి ప్రభువా, మీ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి, కరోనా వైరస్ పాండమిక్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి గొప్ప సేవలు చేస్తున్నటువంటి వైద్య బృందాలను, పోలీస్ శాఖ వారిని, మున్సిపల్ శాఖ వారిని, ఫ్రంట్ లైన్ గైడెన్స్ గా ఉంటూ మా ప్రభుత్వ సేవలు చేస్తున్న ప్రతి బిడ్డలు మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సంఘములు ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి బిడ్డలను, ఈ ఆరాధనకు రానటువంటి పెద్ద వయస్కులను, పిల్లలను, యవన బిడ్డలను, స్త్రీలను మేమందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సన్నిధి చేత వారిని దర్శించండి. ఆత్మతో, సత్యంతో నింపబడి మా హృదయమే ఆలయంగా చేయబడి ఎల్లప్పుడూ నిన్ను సన్నిధించే అనుభవంలో మేము పెంపాలన్నట్టు నీ సహాయం దయచేయమని నీకే కృతజ్ఞత, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. అందరూ లేచి నిలబడి ప్రభు నేర్పిన ప్రార్థనను చేయడం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము యొక్క ఆశీర్వాదం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సకల ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము
తోడి నీడైన నడిపించును కాక. ముగింపు కీర్తనగా ఉంది.